ఈరోజు ఎవరికో స్పెషల్ డే. చిన్న సైకిల్. ఒక చిన్న ట్రిప్ టు రాజమండ్రి. అలా రాజమండ్రి వెళ్తా మాట్లాడుకుందాం. టైం వచ్చేసరికి 8:26 అవుతుంది. మనం డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళిపోవాలి. స్కూటీకి మారింది అనుకుంటున్నారా? మనకి ఏ బండి అవైలబుల్లో ఉంటే ఆ బండి మీద ఎక్కి దూకేయడమే అంతే. వెళ్తా మన బండి గురించి డిస్కస్ చేద్దాం అసలు ఏమైందని. క్యాష్ ఉంది, మొబైల్ ఉంది, రైడింగ్ గేర్ కూడా ఓకే. ఏమైనా మర్చిపోయామా? ఏం మర్చిపోలేదే. 8:30 అయింది కదా. నా ఎస్టిమేషన్ అయితే మాత్రం మనం ఒక 3 అవర్స్లో రీచ్ అయిపోతాం అని చెప్పేసి. టోటల్ 220 కదా. అవర్లీ ఒక 60 మేనేజ్ చేసినా కానీ 4 అవర్స్ దాకా అవుతుంది. 3 అవర్స్ అవ్వదులే. 4 అవర్స్ అంటే 12:30 రీచింగ్ టైం. స్కూటీ కొంచెం డేంజరస్గానే ఉంది బండి దోలాలంటే. అది కాక వెనక లగేజ్ ఉంది కదా, హ్యాండిల్ ఊగుతుంది కొంచెం ముందు. ఇన్నర్ రింగ్ రోడ్, గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్. సో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా విజయవాడ బైపాస్ వెళ్ళిపోతాం. విజయవాడ బైపాస్ నుంచి విజయవాడ నుంచి డైరెక్ట్ ఒకే సింగిల్ రోడ్ ఇంకా రాజమండ్రికి హైవేలో వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. అందుకే మ్యాప్ కూడా పెట్టుకోలేదు నేను. 1 year నుంచి ఇదే రూట్లో ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇంకా మ్యాప్ కూడా ఆన్ చేయలేదు. చాలా ఎర్లీ మార్నింగ్ 5 కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ చలికి అసలు అన్నీ ప్యాక్ అయిపోతున్నాయి, లెక్కడానికి కూడా అవ్వట్లేదు ఎర్లీ మార్నింగ్. సో ట్రిప్ ఎందుకంటే మనం ఇప్పుడు పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఈ బండి అయితే సాయిది, నాది షోరూంలో ఉంది. అది ఏంటంటే తర్వాత నేను డిస్కస్ చేస్తాను అసలు ఎందుకు షోరూంలో ఉంది బండి అని చెప్పేసి. ఈ బండి అయితే నేను నా సాయి దగ్గర నుంచి తీసుకుని ఇట్లా ఒక 20 days నా దగ్గర ఉంచుకుంటానంటే సాయి టేక్ ఇట్ అన్నాడు. లాస్ట్ నైట్ ఫ్యూల్ ట్యాంక్ చేయించాను, ఫ్యూల్ ఫిల్. ఇది నార్మల్గా సాయి చెప్పడం అయితే 43 అని చెప్పాడు మైలేజ్. మనం వెళ్ళాల్సింది 220 అరౌండ్ ఉంటుంది. సో 5 liters దీని ట్యాంక్ కెపాసిటీ. అరౌండ్ ఎట్లా చూసుకున్నా కానీ అరౌండ్ 200 దాకా వస్తుంది. సో మళ్ళీ ఇంకా నియర్ టు లొకేషన్ దగ్గర మనం ఫిల్ చేయించుకోవడం. చూద్దాం. ట్రిప్ కూడా 0 చేశాను, చూద్దాం. ఎయిర్ కూడా చెక్ చేసుకోలేదు స్కూటీలో. నేను లాస్ట్ నైట్ ఎయిర్ చెక్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా ఫ్యూయల్ ఫిల్అప్ చేయించి అక్కడ పెట్టేసి వచ్చేసాను. వెనక టైల్ బ్యాక్కి 2 వేసా బంగి ఘాట్లు. మరి ఉంటుందో ఊడిపోదో తెలియదు కానీ లాస్ట్ ట్రిప్ నా నార్త్ ఇండియా ట్రిప్ అయిపోయింది కదా. నార్త్ ఇండియా ట్రిప్లో మొత్తం నేను 4 బంగి ఘాట్స్ క్యారీ చేశాను సేఫ్టీ కోసం. ఒక 2-3 యూస్ చేశాను, ఒకటి స్పేర్ ఉంది. ఆ యూస్ చేసిన 3 కూడా నాకు ట్రిప్ మొత్తం బాగానే యూజ్ అయ్యాయి. రిటర్న్లో నేను జర్నీ చేశాను కదా, ఎక్కడి నుంచి అయితే లక్నో నుంచి డైరెక్ట్ ఇటు గుంటూరు. నాన్ స్టాప్గా కొడతానే ఉన్నాను కదా, అంటే ఒక 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి కొడతానే ఉన్నా కదా. ఒక 6 మొత్తం ఎంత 430 అవర్స్ అనుకుంటా. అది బంగి ఘాట్స్ స్మాష్ కాలిపోయినాయి హీట్కి, మళ్ళీ రీప్లేస్ చేయాలి. 1 year నుంచి ఇదే రోడ్లో వెళ్తున్నాయి. ఇంకా ఇది అవుట్స్కట్స్ అనమాట, ఇంకా గుంటూరు ఇంకా అవుట్స్కట్స్. వావ్, ఫ్లాష్ మ్యాన్. సేమ్ బండి, సేమ్ కలర్ కూడా. నంబూర్ మన కాలేజ్ అనమాట, VVITU. ఇంతకుముందు నేను చదువుకున్నప్పుడు మాత్రం VVITA, యూ లేదు, యూనివర్సిటీ కాదు. ఇప్పుడు యూనివర్సిటీ అయింది రీసెంట్గా. ఎటు నుంచి ఎటు వస్తున్నారా? మిర్రర్లో ఒకటి కనపడి సావు. VVIT, ఏ స్కూల్ బై వివా. తప్పు చెప్పాను అనుకున్నారా? కరెక్ట్గానే చెప్పాను. అది అలాగే ఉంటుంది అప్పట్లో, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. నార్మల్గా అయితే వివా, ఏ స్కూల్ బై VVIT. ఏంటంటే రివర్స్లో చెప్పాను. ప్యాక్ దట్ VVIT వజ్రం లోపల ఉంటుంది కాలేజ్. బండి మీద కదా చెప్తే చాలు, జాగ్రత్తగా
వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది, మన తెగింపు మందే అయినా కానీ ఏం చేస్తాం. ఉడికి రక్తం కదా, కుర్ర ఏజ్లో అలాగే ఉంటుంది, తర్వాత తెలుస్తుంది సమ్మడం. ఈ గుడి ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, ఈ గుడికి నేను ఎన్ని రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను, అయినా కానీ కుదరట్లా. లాస్ట్ టైము అమ్మతో వచ్చాను, దశావతార వెంకటేశ్వర స్వామి గుడి. లాస్ట్ టైం అమ్మతో వచ్చినప్పుడు గుడి క్లోజ్ చేసేసి ఉంది. అప్పుడు విజయవాడ వెళ్ళి దర్శనం చేసుకుని రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ ఆగితే గుడి క్లోజ్లో ఉందని చెప్పారు ఆఫ్టర్నూన్. సో ఈసారి ఖచ్చితంగా పక్కా గుర్తుపెట్టుకుని మరీ వెళ్ళాలి ఆ గుడికి. సాయికి చెప్తే లిస్ట్లో యాడ్ చేస్తాడు. సాయి లిస్ట్లో యాడ్ చేసాడంటే ఇంకా టిక్ కొట్టేసుకోవాల్సిందే మనం. కాజా టోల్ గేట్, గుంటూరు నుంచి రాజమండ్రి వెళ్ళేటప్పుడు తగిలే ఫస్ట్ టోల్ గేట్ అనమాట అది. ఇన్నిసార్లు ట్రావెల్ చేశానా, నాకు టోల్ గేట్స్ కానీ ఏరియా పేర్లు కానీ అస్సలు గుర్తుండి సావు అదేంటో కానీ. మళ్ళీ ఫస్ట్ కంటే అది న్యూస్ చాప్టర్, మళ్ళీ అలాగే బెటర్లే, మళ్ళీ కొత్త ప్రదేశాలు తిరుగుతున్నట్టు ఉంటుంది. కానీ ప్లేస్లు గుర్తుంటాయి కానీ పేర్లు గుర్తుండి సావు, అదే బాధ. అబ్బా, భోగిమంట ఇస్తాడు బాబా వెనక, వచ్చేస్తుంది. అక్కడ రోడ్ బ్లాక్ చేశారు కదా, ఆ హైవే గుర్తుపెట్టుకోండి. ఇది కొత్తగా కడుతున్న రోడ్డు అనమాట. ఈ రోడ్డు ఇక్కడ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు నార్మల్గా మనం ఇటు వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్ విజయవాడ అవన్నీ దాటుకుంటా విజయవాడ క్రాస్ చేసి వెళ్ళాలి. ఈ రోడ్డు విజయవాడ అవుట్స్కట్స్ నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో విజయవాడ టచ్ సిటీలోంచి కాదు, ఇంకా డైరెక్ట్గా మీరు ఎక్కడ దిగుతారంటే ఒక చోటు చెప్తాను నీకు, మళ్ళీ నేను చెప్తాను, అక్కడ ఎండ్ అవుతుంది ఈ రోడ్డు. ఓరా ఓ గోలా కొయ్యి అనుకుంటా. ఈ స్కూటీ మీద ఒక నాకు భయం ఏంటంటే కటింగ్స్, ఒకటి కరుస్ ఒకటి చెప్పాను కదా, కరుస్ తర్వాత బ్రేకింగ్ అనమాట. బ్రేకింగ్ అండ్ ఓవర్టేకింగ్, ఈ రెండు కొంచెం ఇబ్బంది. టార్క్ తక్కువ ఉంటుంది కదా, మనం ఏదైనా లైన్లో వెళ్ళి ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా సడన్ వెహికల్ వచ్చే సింగిల్ లైన్లో ఎక్సలేటర్ అందించినా కానీ నీకు టార్క్ తీసుకున్నప్పుడు ల్యాగ్ అవుతూనే ఉంటుంది వెహికల్, అది చాలా ఇబ్బంది. ఇంకొక విషయం ఏంటంటే బ్రేకింగ్. ఫ్రంట్ డిస్కే పర్లేదు, కానీ ఎంత డిస్క్ అయినా కానీ స్కూటీ అండ్ ఒక మనిషి వెయిట్, దీని స్ట్రక్చర్ కానీ, ఐ మీన్ డిజైన్ స్ట్రక్చర్ కానీ మ్యాక్స్ ఆపలేదు. మీరు 80 స్పీడ్లో ఉన్నప్పుడు కంపేర్ టు బైక్ చూసుకుంటే డిఫరెంట్ బ్రేకింగ్ ఉంటుంది దీనికి. నేను బండి ఎక్కిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటంటే రైట్ టైంలో సిగ్నల్స్ వేసుకోవడం, మిర్రర్స్ చెక్ చేసుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడం. అది ఎదురుని అడుస్తూ ఉంటాం కదా, ఏరా సిగ్నల్ ఏరా బాబు అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇంకా చేయలిపోతుంది. బాగా అలవాటు అయిపోయినాయి సిగ్నల్ వేయడం ఒకటి. ఇంకా సిటీ రైడ్స్లో అయితే బటన్ ఊడిపోద్ది మనం సిగ్నల్స్ ఇలా వాడుతుంటే. కృష్ణానది మీదకి అయితే వచ్చేసాం. ఇదంతా కృష్ణానది, అక్కడ కనపడుతుంది కదా, ఏది ఏదిరా కొంచెం ముందుకు ఉంటుందిలే, ప్రకాశం బ్యారేజ్. కొంచెం ముందుకు అటు పక్క ఉంటుంది ప్రకాశం బ్యారేజ్. సో ఇదంతా కృష్ణానది. ఇప్పుడైతే వాటర్ అయితే ఏం లేదు, ఫ్లో తక్కువే ఉంది. అదిగో అంబేద్కర్ విగ్రహం, ఇండియాలోనే టాలెస్ట్ అనుకుంటా, టాలెస్ట్ నెంబర్ 1 అంబేద్కర్ విగ్రహం. ట్రాఫిక్ లేకుండా ఉంటే బాగుండు, ట్రాఫిక్ ఉంటే ఇంకా దాటడం కష్టం, చిరాకు వేస్తుంది. కోల్కత్తాలో నాకు వచ్చిన చిరాకు కదా బాబు, వాము అదేం ట్రాఫిక్ రా బాబు. హైదరాబాద్లో చూశాను కానీ ఇంకా బెంగళూరు అటు సైడ్ వెళ్ళలేదులే, కానీ కోల్కతాలో మాత్రం బీభత్సమైన ట్రాఫిక్. జస్ట్ ఒక ట్రాఫిక్లో ఒక 2 అవర్స్ ఉంటా, 2 అవర్స్కే నాకు పిచ్చి లేచింది. హారన్స్ ఎన్ని. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇటు కింద నుంచి వెళ్ళిపోవాలి, విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. మనం వెళ్ళాల్సిన రాజమండ్రి కాబట్టి ఇటు స్ట్రైట్ కొట్టచ్చు. సో మనం ఫ్లైఓవర్ ఎక్కి మింగేద్దాం. సో ఎంత ఆపుకుందాం అనుకున్నా కానీ బుద్ధి లాగట్లేదు రా బాబు. ఎంత కంట్రోల్ చేసుకుందాం అన్నా కానీ 4 చివరి దాకా వచ్చి ఆగిపోతాయి. రాజమండ్రి 160 ఉంది ఇక్కడ నుంచి కోల్కతా 12:30. మనకి వైజాగ్ నుంచి వెళ్ళాం కాబట్టి 8:50 అరౌండ్ పడింది అంతే ఇక్కడ. సో ఈ ఫ్లైఓవర్ మన కింద నుంచి వెళ్తే బెంచ్ సర్కిల్ సిగ్నల్ తగిలిద్ది, మనకు సిగ్నల్ అవసరం లేదు కాబట్టి ఫ్లైఓవర్ ఎక్కేసి చెక్కేద్దాం. బండి సంగతి ఏంటంటే లాస్ట్ ట్రిప్ నార్త్ ఇండియా రైడ్ ఉంది కదా, నేను రిటర్న్ అవుతున్నప్పుడు గుంటూరుకి, లక్నో నుంచి గుంటూరుకి రీచ్ అవ్వాలన్నమాట. ఆదిలాబాద్ అనుకుంటా, ఆదిలాబాద్ దగ్గర ఏమైందంటే బైక్ క్రాష్ అయింది. క్రాష్ అంటే మరీ బీభత్సమైంది కాదు, డివైడర్ మీద పడిపోయింది బండి. నేను జస్ట్ నార్మల్గా డివైడర్ మీద నుంచున్నాను, దూకేశాను. బండి డివైడర్ మీద పడేసరికి ట్యాంక్ సొట్టబడ్డి అండ్ కింద ఫుట్ రెస్ట్లు అవన్నీ కొంచెం గీసుకుపోయినాయి. బండి చాలా తక్కువ స్పీడ్లో ఉంది, అందుకే అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు నాకు బండికి. ఇచ్చి కూడా 1 మంత్ పైన అవుతుంది. అవి ట్యాంక్ ఒకటి అన్ని స్పాట్స్ వచ్చినాయి అంట, ట్యాంక్ స్టాక్ ఒకటి రాలేదంట. అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రావాలంట ఆర్డర్. అడిగితే టైం పట్టిద్దని చెప్పారు.
చూడాలి. ఇంకా దాంతో పెట్టుకుంటే అవ్వదని చెప్పేసి ఆయన అడిగి ఇంక బండిని తీసుకొచ్చా. అది చరిత్ర. సో నేను అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చెప్తా ఉంటాను అసలు ఆ క్రాష్ ఎలా అయింది, ఎందుకు జరిగింది అని చెప్పేసి. ఇంకా నా నార్త్ ఇండియా ట్రిప్ వీడియోస్ అన్ని ఇంకా అప్లోడ్ చేయలేదు. సో చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చూసారా ఎయిర్ అలా వచ్చిందో, జస్ట్ వాడు బస్సు ఇలా వచ్చాడు, ఆ హ్యాండిల్కి ఇలా తగిలి ఎట్లా వెళ్ళిపోయింది బండి. లగేజ్ ఉన్నప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి. బేసిక్గా మనం ఎర్లీ మార్నింగే లేచుంటే ఈరోజు ఈ ట్రాఫిక్ ఉండదు కాదు. సో మనం కొద్దిబద్ధకం కాబట్టి మనం చేసేది ఏం లేదు, మూసుకొని ట్రాఫిక్లో ఎంజాయ్ చేయాల్సిందే. ఇంకా చెప్పాను కదా, అక్కడ మంగళగిరి దగ్గర ఒక హైవే కడుతున్నారు. విజయవాడ సిటీలోంచి ఎంటర్ అవ్వకుండా హైవే ఎక్కేయచ్చని. ఇది ఎదురు కనిపిస్తుంది కదా రోడ్డు, పెదవుట్పల్లి అనమాట ఇది. అక్కడ ఎక్కితే మంగళగిరి దగ్గర, ఇక్కడ పెదవుట్పల్లి దగ్గర దిగుతాం. ఇక ఇదంతా ఇప్పుడు నేను ట్రావెల్ చేసిందంతా ఇంకా ట్రావెల్ చేయాల్సిన పని లేదు. చాలా టైం చూస్తే అవుతుంది. మీరు చూసారంటే ఇంకొకటే రోడ్డు, మధ్యలో ఒకసారి ఆగాలి, లేకపోతే చచ్చూరుకుంటుంది. అది 200 కిలోమీటర్ 220 కదా, మధ్యలో ఒక అట్లీస్ట్ బ్రేక్ పడాలి. అంత ప్రెషర్ పెట్టుకోవాలి 2 స్ట్రోక్ మీద. అవుట్పుల్ దాటిన తర్వాత ఇక్కడ ఒక సెకండ్ టోల్ గేట్ ఉంది, గుంటూరు టు రాజమండ్రి రూట్ మ్యాప్లో. ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అది ఇది ఆఫ్ రోడింగే. అమ్మయ్య, ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చేసాం. మ్యాక్స్ ఇక్కడ దాటేస్తే టోల్ ఇంత లేట్ ఉంది ఆయన. ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఏలూరు, ఇవన్నీ కొబ్బరి తోటలు, తాటి చెట్లు, వరి పొలాలు, అరటి తోటలు. అసలు నిజంగా నాకు లాస్ట్ ట్రిప్ ఏదైతే అయిపోయిందో, నేను తిరిగిన 9 స్టేట్స్ మొత్తం తిరగలేదు. బట్ నేను పాస్ త్రూ అయిన 9 స్టేట్స్ అండ్ తిరిగిన కొన్ని డిస్ట్రిక్ట్స్లో నాకు తెలిసింది ఏంటంటే, మనం డైలీ చూస్తున్న ప్లేసెస్ కొన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇంకా సైకిల్ తీసుకెళ్తున్నారు ఈరోజు, ఎవరికో స్పెషల్ డే. చిన్న సైకిల్ వెనక వింగ్స్ కూడా వచ్చినాయి. స్పెషల్ డే ఈరోజు మనకి ఎవరికో. నా ఫస్ట్ సైకిల్ కొనుక్కుంది 7th స్టాండర్డ్, నాకు తెలిసి 7th స్టాండర్డ్లో వచ్చిందనమాట నాకు సైకిల్. దాన్ని నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా వాడాను. తర్వాత 100 రూపాయలు కాటా చేస్తాను, అది వేరే విషయం అనుకోండి. జస్ట్ మిస్, బ్రిజావాడు అలా అనిచ్చేవాడు. ఎందుకు తుక్కుంటూ వెళ్ళిపోతారు, ఎక్సిడెంట్లు ఉన్నాయి కదా. జస్ట్ మిస్ ఈ లారీకి అట్లా ఆనిచ్చాడు వెళ్ళి ఎడ్జ్. అది కూడా ఎడ్జ్ కటింగ్లో ఎలా ఉంటుంది కారు. హనుమాన్ జంక్షన్ 3 కిలోమీటర్ల దగ్గర హనుమాన్ జంక్షన్లో ఉన్నాం. ఏలూరు ఇంకా 22 ఉంటుంది. వైజాగ్ 318. మనం వెళ్ళాల్సింది రాజమండ్రి. ఇక్కడ లేదు, కలపర్రు టోల్ ప్లాజా. థర్డ్ టోల్ గేట్, గుంటూరు నుంచి రాజమండ్రి రోడ్లో ఇది థర్డ్ టోల్ గేట్. సెకండ్ 1, 2 అయిపోయింది. థర్డ్ టోల్ గేట్ కూడా క్రాస్ చేసేస్తాం. ఇదిగోండి తోటలు, కొబ్బరి తోటలు. బా ఏమన్నా ఉందా లొకేషన్. ఆఫ్టర్ చిన్న బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే రాజమండ్రి స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా 120 ఉంటుంది అనుకుంటా మన డెస్టినేషన్. చూద్దాం, కొట్టేద్దాం చిన్న. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి ఇక్కడ ఇంటికాడే ఆగాలి, ఎందుకంటే 140. చూద్దాం, మధ్యలో ఎక్కడైనా ఆగుతాం రాజమండ్రి దగ్గరలో. అలజర్ల, దేవరాపల్లి, కొవ్వూరు. సో ఇక్కడే టర్నింగ్ పాయింట్. తాడేపల్లిగూడెం వెళ్తే ఇటు వయా తాడేపల్లి, ఇటు తాడేపల్లిగూడెం, తణుకు అండ్ నెక్స్ట్ రావులపాలెం నుంచి మండపేట రూట్ అనమాట. అటు కటింగ్ వెళ్ళాలంటే అటు వెళ్ళాలి తీసుకుని. నేను రాజమండ్రి నుంచి వెళ్ళిపోతాను, నాకు ఆ రోడ్ నచ్చలేదు. నేను రాజమండ్రి నుంచి వెళ్ళి అక్కడ నుంచి రోడ్ బాగుంటుంది అటు సైడ్. మళ్ళీ కడియపులంక సంథింగ్, ఇప్పుడు చాలా రోజుల క్రితం వెళ్ళాను. ఆ రోడ్ బాగుంటుంది.
ద్వారకా తిరుమల ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ద్వారకా తిరుమల. ఇటు వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్కి ద్వారకా తిరుమల వెళ్ళిపోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. అక్కడికి వెళ్తా ఉన్నా లారీ గుద్దలోకి. ఓ పోతున్నాడు వాడు, పక్క నుంచి సిగ్నల్ వేస్తున్నాడు వెళ్తున్నాడు, వీడు గుద్దలోకి వెళ్ళిపోతున్నాడు. జరిగిందనమాట. ట్విస్టులు మీద ట్విస్టులు వస్తాయి. వీడియోస్ చాలా ఉన్నాయి. నాకు బద్ధకం అంతే. హార్డ్ డిస్క్ నిండా ఉన్నాయి. ఎంత పెద్ద ఉంది మిషన్. బాబా అంత చందానంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. క్లైమేట్ కూడా మంచి చలికాలంగా చల్లగా ఉంది, క్లౌడీగా. అంత ఇబ్బంది ఏం లేదు అసలు. ఎండ తగులుతున్నట్టు అనిపి ఇట్లా చల్లగా ఉంది, ఏసీ మాదిరి. బ్రో సైడ్కి ఆగమంటాడు పాపం. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? తెలుగా? అవునా, ఓకే ఓకే ఓకే. రైడింగ్ క్లబ్ ఉంది. ఓకే. మాల్ని బండి మీద నార్మల్ జాకెట్లు వేసుకుంటారా అంటేనే ఏడిస్తొస్తారు. లేదు ఓకే. ఇదే బైక్ ఉంది ఇంకా? లేదు బ్రో, నాది ఎక్స్పల్స్. యాక్చువల్గా లాస్ట్ టైము రైడ్ అయిపోయేసరికి చిన్న ఇష్యూ అయింది. సో అది రిపేర్లో ఉందని చెప్పేసి నేను రాజమండ్రి దాకా చిన్న పని ఉంది నాకు గుంటూరు నుంచి. సో ఈ 200 కిలోమీటర్స్ కదా, ఇంట్లో ఉన్న బైక్ తీసుకొచ్చేస్తున్నా. అదో సరదా బ్రో. ఎక్కడ దాకా మీరు? ఓకే, సంక్రాంతి ఫెస్టివల్కా? ఓకే, ఏదో దాన్ని పోవాలి అంతే. అదో సరదా. కోడి పందాలు ఏమి ఉండవు కదా. అంతే, అక్కడ ఉండవు, ఇటు సైడ్ ఇంకా ఇటు పక్క భీమవరం. ఓకే సరే బ్రో, నైస్ మీటింగ్ యూ. జాగ్రత్త బ్రో, బాయ్. బ్రో ఎవరో కూడా మీకు తెలియదు, జస్ట్ వచ్చి ఆగి మాట్లాడారు. సో అలాగే నువ్వు కూడా ఇంకొక బ్రోని కలుస్తావు, ఆగి మాట్లాడతావు, అట్లా 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 కనెక్షన్ బిల్డ్ అవుతుంది కదా. ఇట్స్ నైస్. కమ్యూనిటీ ఉండడం అనేది తప్పేం కాదు. యాక్చువల్గా ఇట్స్ దాని అంటారు లక్కీ అంటారు, అదృష్టం. సో ఫస్ట్ వీడియో నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. సో నెక్స్ట్ వీడియోస్ అన్నింటిలో నేను మాట్లాడడానికే ట్రై చేశాను. బట్ నా రైడ్ మొత్తం మైక్ వల్ల దొబ్బిందిలే. కానీ ఫస్ట్ యాక్సిడెంట్ ఇప్పుడే జరిగినట్టుంది రీసెంట్గా. బాబా వెళ్ళిపోయాడు బయటికి. అక్కడికి ఎవరికి ఏం కాకుండా ఉంటే బెటర్. ఏం కాలేదులే, ఏం కాలేదు. జస్ట్ వాళ్ళు జస్ట్ కోమాలో ఉన్నట్టు అలా వెళ్ళిపోయారు అంతే, కళ్ళు తిరిగి. జస్ట్ ఒక కంచె అటు మూవ్ అయింది అంతే. బాగానే డైవర్ట్ చేసుకుని మరి ఎట్లా వెళ్ళాడుగా తెలియదు. కానీ గుంతలో పడిపోయింది. ఇలాంటి గుంత ఉంది కదా అమ్మ. ఏమన్నా అడ్డం వచ్చిండి మామూలుగా కంట్రోల్ అవ్వక అటు వెళ్ళి ఉంటాడు మరి తెలియదు. కానీ అది ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఇంకా అవతల పక్క వెళ్ళలేదు, ఇంకా వెహికల్ ఏం రాలేదు కాబట్టి చాలా సేఫ్. అప్పుడప్పుడు అంతే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే రీసెంట్ ఫ్యూయల్లో ఉంది, ఫ్యూయల్ బిల్ చేయించుకోవాలి. ఈ ఒక్కసారి ఫ్యూయల్ స్టాప్ వేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మ్యాక్స్ మీరు చిన్నదో పెద్దదో కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని మీరు ఎవరైనా కానీ మీరు చిన్న ట్రిప్ మీరు వేసే 100 కిలోమీటర్స్ ట్రిప్ అయినా అవ్వచ్చు. బట్ మీరు చూసారు కదా రోడ్డు మీద ఎప్పుడు ఏం జరిగితే తెలియదు. నేను ఎప్పుడు చెప్తూ ఉండేది హెల్మెట్ వేసుకోండి అండ్ జాకెట్. వీలైన మ్యాక్స్ గేర్ కొనుక్కోవడానికి అది చీపా బెస్ట్ అని కాదు, రివ్యూస్ చూడండి. అది మీకు ఇప్పుడు చూడండి, నాది ప్లాస్టిక్, నాది నీ కార్డు అంత క్వాలిటీ కాదనమాట. ఇది నార్మల్
ఒక 1 కిలో తీసుకుంది. నేను అప్పట్లో ఉంటే చాలని చెప్పేసి. అనీగఢ్ నాకు 2 టైమ్స్కి అదే 1 టైం అనుకుంటా ఇంపాక్ట్ తీసుకుంది. అది కూడా డివైడర్ మీద. బట్ నాకు అది చిన్న చిన్న స్క్రాచ్ లోపలికి అయితే ఇంపాక్ట్ తీసుకోలేదు. నాకు చాలా గుడ్ అనిపించింది నాకు అదొకటి. ఇవి గ్లౌజ్ కూడా. సో స్టార్టింగ్ మనం డైరెక్ట్గా ఒక 10,000 50,000 గ్లౌజ్ అలాంటి కొనాల్సిన అవసరం లేదు. చిన్నటి నుంచే స్టార్ట్ చేసి ఓకే మనం ఎఫర్ట్ చేయగలం అన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. అబ్బా లొకేషన్లు మాత్రం పిచ్చెక్కేస్తాయి అబ్బా. ఈస్ట్ గోదావరి ఇటు సైడ్ ఈ కొబ్బరి చెట్లతో నింపేస్తాయి మొత్తం లొకేషన్లతో. చూడండి ఆ చివరి నుంచి చివరి దాకా కవర్ అవుతుందో లేదో తెలీదు. ఇటు మొత్తం చుట్టూరు కొబ్బరి తోటలు. ఫోర్త్ బ్రిడ్జ్ అని గోదావరి అంటారు. ఇది గోదావరి మీద 4వ బ్రిడ్జ్. ఇది గోదావరి చాలా పొడవు ఎక్కువ ఉంటుంది. గోదావరి చాలా పొడవు. ఇది అరౌండ్ నేను ఒకసారి మెజర్ చేశాను 3.5 అనుకుంటా. బ్రిడ్జ్ 3.5 కిలోమీటర్స్ అంత ఉంటుంది. మళ్ళీ మెజర్ చేద్దాం ఏమైంది. 59 అంటే 95 నీళ్ళు పర్లా కొన్ని కనిపిస్తుంది కృష్ణాతో పోల్చి ఉంటాయి. సో మన కృష్ణా దాటేసాం, గోదావరి కూడా దాటేస్తున్నాం. ఫ్యాక్టరీలు అన్ని ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద. మొత్తానికి రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాం 12కి. మధ్యలో పొలం కూడా ఉంది. వేసారు ఎప్పుడో చూడాల. మధ్యలో పొలం వేశారు. నైస్ భలే ఉంది. అంతా అడా కింద ఉంది. అది రైల్వే బ్రిడ్జ్ అక్కడ ఉంది కదా, రైల్వే బ్రిడ్జ్. ఇది 4th బ్రిడ్జ్ అంటే ఇంకా 3 బ్రిడ్జెస్ ఉంటాయి అటు ఇటు. ముళ్ళు కొట్టుకుంటుంది. నెక్స్ట్ పెట్రోల్ కరెంట్ ఒకటి చేశాను 200 వచ్చింది. ఇది నియర్లీ 4 కిలోమీటర్స్ ఉంది ఈ బ్రిడ్జ్. నైస్. 4th బ్రిడ్జ్ 4 కిలోమీటర్స్ ఉంది. కిలోమీటర్ ఆన్ వాటర్. క్రేజీ. రిస్క్ తీసుకోకూడదు. మోసుకొని ఇక్కడే కొట్టించుకోవాలి. ఇక్కడే కొట్టిస్తా. ఇసుక ఇసుక. కార్డు ఉంది కన్నా. కార్డు స్వైపింగ్ ఫుల్ ట్యాంక్ చేయరా. పట్టు పొందవుది.
స్టాప్. నలభై రాసిన గురు పైసలు పెట్టినా మనకు అందుకని పెట్రోల్ స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. ఇంకా మనకి వేరే ఛాన్స్ లేదు, ఇండియన్లో కొట్టేయాలి. బట్ నియర్ బై హెచ్పి ఉంది, రేంజ్ కూడా లేదు, అయిపోయింది. 203 తిరిగింది, 200కి ఎస్టిమేట్ వేసాం. ఇంకా వెళ్ళిద్ది కానీ బట్ ఎందుకు రిస్క్, ఎక్కడ ఆగిద్దో కూడా చెప్పలేం. ఇప్పుడు మనకి మ్యాప్ తెలీదు, మ్యాప్ చూడాలి. లెఫ్ట్, నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఇక్కడ, లెఫ్ట్ ఎక్కడ ఉంది? ఇది కాదు, బూడిదే. మొబైల్ వాటర్ లేకపోయేసరి ఒక చేతిలో ఫోన్, ఒక చేతిలో బండి. ఇక్కడ మళ్ళీ దీంతోనే సిగ్నల్ లైట్లు తొక్కతో ఊరుకోంగ. ఇల్లున్నా ఇల్లు అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ ఇక్కడ నుంచి ఒక 600 మీటర్స్. ఇప్పుడు ఈ సిగ్నల్ దగ్గర టాస్క్. ఎన్ని మెరుకులు చూపుతున్నాయి రా బాబు. బర్త్డే సర్ప్రైజ్. ఇవన్నీ నర్సరీలు ఉంటాయి ఎక్కువ ఇటు సైడ్. ఈ రోడ్ అంతా కడిపలంగా అంటారు, మొత్తం పూల నర్సరీలు, మొక్కల నర్సరీలు అన్నీ చాలా పెద్దవి. ఇక్కడ నుంచి వేరే వేరే కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. పెద్ద పెద్ద చెట్లు అవన్నీ కొంచెం రేట్ ఎక్కువ పలుకుతాయి. పువ్వులు కానీ పూల మార్కెట్ ఉంటుంది ఇక్కడ ఎక్కడో. సో నేను ఎప్పుడెప్పుడో లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినట్టున్నా. ఇదంతా స్ట్రైట్ రోడ్ వెళ్ళిపోయి ఇంకో మనకి రీచింగ్ ఒక 25 ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి రావులపాలెం ఇంకా 19 ఉంది. మన రావులపాలెం దాకా వెళ్ళాలి. మళ్ళీ ఇన్ కేసు అటు భీముడోలు అది ఉంది కదా, తణుకు రోడ్డు వచ్చి ఉంటే, తణుకు రోడ్డు తాడేపల్లి కూడా అటు వచ్చి ఉంటే రావులపాలెం నుంచి ఇటు కట్ అయ్యేవాళ్ళం జొన్నాడ. ఇక్కడ మనం ఇప్పుడు డైరెక్ట్ జొన్నాడ దగ్గర కట్ అయిపోతే మండపేట రోడ్ వస్తుంది. బజరంగ విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇక్కడ ఒకటి. మళ్ళీ ఇంకా సేమ్ ఇదే సైజు, ఇంకా పెద్దది అనుకుంటా. ఇటు ఎర్రవరం అని చెప్పేసి మన ఇక్కడి నుంచి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు తగిలిద్ది పెద్ద విగ్రహం ఎర్రవరం. బట్ నేను చూసిన హైయెస్ట్ విగ్రహం ఏంటంటే పరిటాల, మన విజయవాడ దగ్గర పరిటాల అని చెప్పేసి వైట్ కలర్లో ఉంటుంది విగ్రహం. ఒకసారి గూగుల్ కూడా మీరు సెర్చ్ చేసి చూడండి. అబ్బా దగ్గరికి వెళ్తే ఏమన్నా విగ్రహం అసలు. అది వీలు కుదిరితే ఒకసారి వెళ్ళి చూడండి. అసలు ఆ విగ్రహం మాత్రం మామూలు హైట్ లేదు అసలు. నాకు గుర్తులేదు, 106 అడుగులు ఎంతో ఎగ్జాక్ట్లీ ఫిగరు. కానీ విగ్రహం చాలా బాగుంటుంది. పరిటాల దగ్గర, విజయవాడ పరిటాల అనుకోటండి, హనుమాన్ విగ్రహం పెద్దది ఉంటుంది. ఎక్కువ హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ రాజమండ్రి వచ్చే వాళ్ళకి కనపడుతుంది. అక్కడ రోడ్లు హైవే పక్కనే ఉంటుంది. 81 వెళ్ళిపోయిందా వాడిది అనుకుంటా. కడియపు లంక చెప్పా కదా, ఎన్ని నర్సరీకి ఫేమస్ ఈ కడియపు లంక అనేది. పూల మార్కెట్ కూడా ఉంటుంది అనుకుంటా. చూడండి, ఓన్లీ పాట్స్కి వాడడం కట్టాడు బిల్డింగ్. ఇది బ్రిడ్జి దాటితే అనుకుంటా. ఇక్కడ ఎక్కడో ఉంటుంది పూల మార్కెట్. ఇక్కడ ఎన్ని పూలే, ఇక్కడి నుంచి ఉంటాయి ఇంకా వరుసగా పూలు. చవక ఓ బాబాయ్, ఇవన్నీ పూలే, పూల మార్కెట్ అంతా.
అటు సైడ్ ఉంటుంది పెద్దది మార్కెట్ ఒకటి, అదిగో అది ఇక్కడ యాడ్ కనబడుతుంది కదా మనకి గుంటూరు మిర్చి యాడ్. అలాగే ఇక్కడ పూల మ్యాట్ యాడ్ ఉంటుంది, అక్కడ అన్ని పూలు చవక చవక. కుప్పల కింద అమ్ముతారు అన్నట్టు కోసి. వెల్కమ్ టు కోనసీమ డిస్ట్రిక్ట్. ఇదంతా కోనసీమ. రీసెంట్గా ఇక్కడెక్కడో గ్యాస్ లీకేజ్ అయింది కోనసీమలో. న్యూస్లో కూడా హడావడి, అదేమి న్యూస్లో కూడా లేటెస్ట్ ట్రెండ్ అదే ఇక్కడెక్కడో. బట్ చాలామంది ఎవాక్యువేట్ అయ్యారు. చాలా లాస్ అయ్యేది అసలు మధ్యలో ఉన్న వాళ్ళ మధ్యలో. నేను కూడా ఒక దారిలో ఒక గ్యాస్ ఉంటుంది, చూపిస్తాను. గ్యాస్ స్టేషన్ మేబీ చిన్నదే, అది వెళ్ళే ఊర్లోనే ఉంటుంది పక్కన. యాక్చువల్గా ఈ కటింగ్లోంచి కూడా వెళ్ళొచ్చు. ఈ కటింగ్లోంచి వెళ్తే ఏంటంటే చిన్న చిన్న రోడ్డు అనమాట. ఆ కటింగ్లోంచి కూడా వెళ్ళిపోవచ్చు. బట్ నేను ఈ రోడ్ నుంచి వెళ్ళి అక్కడ జొన్నార్ దగ్గర కటింగ్ తీసుకుంటా. ఇక్కడ నుంచి ఇంకా ఐడియా ఉంది రోడ్ ఆ పోర్షన్. మనందరి కాలం కటింగ్ వచ్చింది అనమాట. ఇదే జొన్నాడ. ఇక్కడ కటింగ్ ఉంటుంది ఒకటి లెఫ్ట్కి. ఇది కొంచెం రోడ్డు కొంచెం బాగోదు, కొంచెం వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అది జొన్నాడ నుంచి ఇంకా లెఫ్ట్ కటింగ్ అనమాట. ఇదంతా మండపేట రోడ్డు కొంచెం సింగిల్ వేనే ఉంటుంది, అది కూడా బాగోదు, చాలా లాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం ప్యాచెస్ వేసినట్టున్నారు, ఇంతకుముందు మరీ దారుణంగా ఉండేది. వేసారు, రోడ్ వేసారు. ఇంతకుముందు ఇక్కడ పెద్ద పెద్ద గుంతలు ఉండేవి, అసలు బండి వెళ్ళడానికి కూడా లేకుండా ప్యాచెస్ వేసారు. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా మా హైట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఇదే గ్యాస్ అని చెప్పాను కదా మీకు, అక్కడ కనపడుతుంది అయితే వెలుగుతూ ఉంటుంది గ్యాస్. ఇంకా అది ఇండికేషన్ అనమాట, గ్యాస్ ఉందా లేదా అని చెప్పేసి. మండుతూనే ఉంటుంది నైట్. ఏం కంపెనీ ఇది? మండపేట GCS ఆయిల్ అండ్ గ్యాస్ మండపేట. సో ఇది దాటితే మండపేట. మనం ఇప్పుడు వెళ్తుంది గుమ్మలేరు అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చేసాం రోయ్. నాట్లేదు సార్ ఇక్కడ కూడా. మనం అయితే ఇంటికి వచ్చేసాం, గుమ్మిలేరు. అయితే ఇంకా ఇక్కడతో ఎండ్. ఓకే, ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాం మరి. బాయ్. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి. బాయ్. ఇక ఆ దగ్గరికి వెళ్తే వచ్చేసింది. ఇంకా కొంచెం రోడ్డు మీదే ఉంటుంది ఇల్లు కూడా. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇల్లు. ఇంకా ఇక్కడ చెరువు.
సెలబ్రేషన్స్